తమిళనాడు రాజకీయాలను ఈ ద్రవిడవాదం ఎందుకంత ప్రభావితం చేస్తుంది? దీనంతటికి కారణం ఏమై ఉంటుంది? పెరియార్ ద్రవిడవాదం అంటే ఏమిటి? సత్యరాజ్ చేసిన కామెంట్లకు అర్థం ఏంటి? అసలు ఈ ద్రవిడవాదం ఎప్పటి నుంచి మొదలైంది? దీని కొనసాగింపు ఎలాంటిది? తమిళనాడులో ద్రవిడవాదానికి పెట్టింది పేరు పెరియార్. ఇక్కడ ఏదైనా పార్టీ పెట్టాలంటే అందులో ద్రవిడ పదం తప్పనిసరి. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పేరు డిఎంకే, అంటే ద్రవిడ మున్నేట్ర కళగం అని అర్థం. జయలలిత సీఎంగా, అంతకుముందు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఎదిగిన పార్టీ పేరు అన్న ద్రవిడ మున్నేట్ర కజగం. అక్కడ ద్రవిడ అనే శబ్దంతో ఉన్న పార్టీలు 5 వరకు ఉండగా వాటి పేర్లు వరుసగా డీకే పార్టీ, డిఎంకే, అన్నా డిఎంకే, ఎండిఎంకే, డిఎండికే. వీటిలో డి అంటే ద్రవిడ అన్న పదానికి సూచిక. అప్పట్లో కాంగ్రెస్ బ్రాహ్మణ ఆధిపత్య ధోరణిలో ఉండేది కాబట్టి ఆత్మగౌరవం కోసం బ్రాహ్మణేతర పార్టీగా అవతరించింది జస్టిస్ పార్టీ. 1917లో మొదలైన ఈ పార్టీ ద్వారా ఆత్మగౌరవ ఉద్యమం మొదలైంది. తరువాత ద్రవిడర్ కజగం, ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళ జాతీయ పార్టీ అన్నా డిఎంకే, ఎండిఎంకే, ఇలా ద్రవిడవాదాన్ని భుజానికెత్తుకుని ముందుకొచ్చిన పార్టీలు చాలానే. వీటిలో ప్రస్తుతం 2 ద్రవిడ పార్టీలు మాత్రమే పెద్ద ఎత్తున క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాయి. 2005లో సినిమా స్టార్ విజయకాంత్ ద్రవిడ శబ్దంతో పెట్టిన పార్టీనే చివరిది. తరువాత సినిమా నటుల కోవలోంచి వచ్చిన కమల్, విజయ్ కూడా పార్టీలు పెట్టారు గాని ఇందులో ద్రవిడ శబ్దం కనిపించలేదు. కమల్ మక్కల్ నీతి మయ్యం అంటూ తన పార్టీకి నామకరణం చేయగా విజయ్ పార్టీ పేరు తమిళ వెట్రి కళగం. దేశంలో భాషల పరంగా ఆర్య, ద్రవిడ భాషలుగా విడిపోవటం, వాటి ద్వారానే ద్రవిడవాదం అంటూ ఒకటి పుట్టుకొచ్చింది. వీటి ప్రధాన ఉద్దేశం ఒకటి, హిందీని వ్యతిరేకించటం, 2 ద్రవిడవాదం వినిపించటం. ఈ ద్రవిడ రాజకీయం విజయకాంత్ వరకు ఎంతో ప్రముఖంగానే సాగింది. కమల్, విజయ్ తమ పార్టీ పేర్లలో ఈ ద్రవిడ పదాన్ని తొలగించటంతో ఈ ద్రవిడ ప్రభావం తగ్గిందని అనుకున్నారంతా. అయితే కమల్ హాసన్ పార్టీకి ద్రవిడ పదం లేదన్న మాటే గాని ఆయన రాజకీయం మొత్తం ద్రవిడత్వంతో ముడిపడి ఉంటుంది. అందులో భాగంగా ఆయన దక్షిణాది భాషా రాష్ట్రాలంతా ఒకటే కేంద్రంపై తిరుగుబాటు చేయాలన్న పిలుపునిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ది మాత్రమే నాన్ ద్రవిడియన్ పార్టీగా చెప్పాల్సి ఉంటుంది. తమిళ స్పీకర్ చెప్పడాన్ని బట్టి చూస్తే విజయ్ పార్టీ వెనుక బీజేపీ ఉందని అంటారు. రజనీకాంత్ ద్వారా సాధ్యం కాని పని విజయ్ ద్వారా నెరవేర్చాలనుకోవటం ఇదే చెప్తుందని అంటారు తమిళనాడు స్పీకర్ అప్పావు. ఇప్పుడు తాజాగా సత్యరాజ్ నోటి వెంట పెరియార్ ద్రవిడవాదం వినిపిస్తోంది. ఇక్కడ ఎవరెంత హిందుత్వం అవలంబించినా రాజకీయంగా మాత్రం అందరిది ఒకటే దారి, అదే ద్రవిడ దారి. ఈ దారిలో వారు ప్రయాణించకుంటే ఇక్కడ రాజకీయ మనుగడ కష్టం. ఈ ద్రవిడత్వంలోని మరో మతలబు స్థానికత. స్థానిక నాయకత్వమే తమిళనాడును పాలించాలన్న కోణంలో మొదలైన ఉద్యమమే ద్రవిడ ఉద్యమం. అన్నాదురై నుంచి ఇప్పటి వరకు తమిళనాడును పాలించిన వారంతా నాన్ కాంగ్రెస్ సీఎంలే. కాంగ్రెస్ ని రాష్ట్ర పాలన నుంచి దూరం చేయటమే ఈ ద్రవిడ రాజకీయ ప్రధాన ఉద్దేశం. అందుకే రజనీకాంత్ తాను ఆధ్యాత్మిక రాజకీయాలను చేయాలనుకుంటున్నట్టు ప్రకటిస్తే ఆయన్ను ఇక్కడి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. శ్రీమాన్ వంటి వారు రజనీని పెద్ద ఎత్తున బెదిరించినట్టు కూడా కనిపించింది. తమిళ ప్రజలకు ఆధ్యాత్మికత, దైవభక్తి ఎంతో ఎక్కువ. ఇక్కడ అడుగడుగునా వినాయకుడి గుడి కనిపిస్తుంది. కర్ణాటకలో లింగాయత్ ఒక మతం ఎలాగో తమిళనాట మురుగన్ పై భక్తి కూడా ఒక ప్రత్యేకమైన మతం లాంటిదే. సుబ్రహ్మణ్య స్వామికి చెందిన 6 క్షేత్రాలుండేది కూడా తమిళనాడులోనే. అవేంటో చూస్తే తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళమురచోళై. అందుకే ఇక్కడ మురుగన్ మానాడు అనే సభ నిర్వహించారు. ఈ సభకు వచ్చిన పవన్ కళ్యాణ్ అధికార డిఎంకేపై విరుచుకుపడ్డంతో మొదలైంది అస్సలు గొడవ. ఇక్కడ మరో పోలికేంటంటే గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఉండనే ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఉదయనిధికి సమవుజ్జి అయినా అంతే సమాన స్థాయిలో అధికారం గల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మసారథిగా గత కొంతకాలంగా ప్రచారమవుతూ వస్తున్నారు. అలాంటి పవన్ ఇక్కడికొచ్చి డిఎంకేకు వ్యతిరేకంగా కామెంట్లు చేయటంతో పాత పగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తాజాగా డిఎంకేలో తన కుమార్తె చేరటం ద్వారా తాను కూడా ఆ పార్టీ సింపథైజర్ గా మారిన సత్యరాజ్ పవన్ టార్గెట్ గా ఈ కామెంట్లు చేశారు.
బేసిక్ గా పవన్ జాతీయ పార్టీ బీజేపీతో టైఅప్ లో ఉన్నారు. తద్వారా ఆయన వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు. దీంతో స్థానిక తెలుగు ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం కూడా లేకపోలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డీఎంకే ఇచ్చిన సూచన మేరకు సత్యరాజ్ ఈ దిశగా పవన్ వ్యతిరేక కామెంట్లు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ముందరకాళ్ల బంధంగా ముందే పవన్ ని కట్టడి చేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. మరి చూడాలి ఈ కామెంట్ల కాక ఏ రాజకీయ తీరం చేరనుందో తేలాల్సి ఉంది.